తెలుగువారందరికీ ఎంతో ఇష్టమైనటువంటి అన్ని పచ్చళ్ళలోకెల్లా ఈ ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టంగా తింటారు. అంత రుచికరంగా ఉంటుంది. మరి ఈ పచ్చడిని మనం చాలా సింపుల్గా, అలాగే చాలా టేస్టీగా, అలాగే ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉండే విధంగా మనం ఎలా చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అలాగే టేస్ట్ చేయండి. ముందుగా మనం ఈ ఆవకాయ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ఇక్కడ మనం ముందుగా ఆవకాయ పచ్చడిని రెడీ చేసుకోవడానికి మనం మార్కెట్కి వెళ్ళి మామిడికాయలను తీసుకొస్తాం కదా. ఆ మామిడికాయలు అనేటివి కొంచెం జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఇక్కడ మామిడికాయలు తీసుకునే టైంలో మామిడికాయకు మనకు కొంచెం పీచు పదార్థం ఎక్కువగా ఉన్నటువంటి మామిడికాయలు తీసుకోవాలి. అలాగే కండ కొంచెం తక్కువగా ఉండాలి, అలాగే పీచు పదార్థం ఎక్కువగా ఉండాలి. లోపల టెంక అనేది చాలా గట్టిగా ఉండేటటువంటి మామిడికాయలు తీసుకున్నట్లయితే మనకు ఆవకాయ పచ్చడి చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, అలాగే ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. అలాగే మన మామిడికాయలను బాగా శుభ్రంగా కడిగి పైన ఏమాత్రం పదన లేకుండా తుడుచుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే ఈ విధంగా ముక్కలని కట్ చేసుకున్న తర్వాత ఈ లోపల ఒక చిన్న లేయర్ లాగా ఉంటుంది కదా, ఆ లేయర్ని కూడా మనం ఇప్పుడు తీసేయాలి. ఈ విధంగా తీసేయడం వలన మనకు పచ్చడి అనేది త్వరగా పాడైపోకుండా ఉంటుంది. కాబట్టి మనం పైన ఉన్నటువంటి ఈ లేయర్ని మొత్తం తీసేసి ఆ తర్వాత పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మామిడికాయలను మనం ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత మనకు మామిడికాయలు అనేటివి ఎన్ని కేజీలు వచ్చాయో చూసుకోవాలి. ఆ తర్వాత మనం వీటిలోకి కావాల్సినంత ఉప్పు అలాగే కారం ఎంత పడుతుందో నేను చెప్తాను. ఇక్కడ నాకు మామిడికాయ ముక్కలు అనేటివి కరెక్ట్గా 1 కేజీ వరకు వచ్చాయి. అలాగే ఇప్పుడు నేను గిన్నెతో ఏ విధంగా కొలుచుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ముక్కల్లాగా కట్ చేసుకున్నటువంటి మామిడికాయలను గిన్నెతో తీసుకొని కొలుస్తున్నాను. మనం ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని మీరు ఏ గిన్నెతో కొలుచుకున్నా సరే ఆ గిన్నెతోనే మనం ఈ లెక్కలని కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకొని మనం అన్ని మసాలాలను ఇందులోనికి వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు కరెక్ట్గా ఒక 4 బౌల్స్ వరకు ఇక్కడ మామిడికాయ ముక్కలు అనేటివి వచ్చాయి. చూడండి, ఇక్కడ నేను ఈ 1 కేజీ మామిడికాయ ముక్కలకు ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలను తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని తీసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులను తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నటువంటి వీటిని ఒక 1 కేజీ వరకు మాత్రమే సరిపోతాయి. మీరు ఇంకెక్కువగా మామిడికాయలు తీసుకున్నట్లయితే వాటికి సరిపడినంత మీరు ఇదే కొలతలతో ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా పొట్టి తీసుకొని పెట్టుకున్నాను. ఇందులో ఏమైనా ఖరాబ్ అయిపోయినాయి కూడా ఉంటాయి కదా. చూడండి, ఇక్కడ ఈ విధంగా నల్లగా ఉండేటటువంటి వెల్లుల్లి రెబ్బలు ఏమైనా ఉంటే తీసేయండి, లేదంటే పచ్చడి మనకు త్వరగా పాడైపోతుంది. అలాగే ఇందులోకి మనం కావాల్సినంత ఉప్పును కూడా వేసుకోవాలి. మనకు మామిడికాయ ముక్కలు అనేటివి 4 కప్పుల వరకు తీసుకున్నాం కదా, ఆ 4 కప్పుల మామిడికాయ ముక్కలకి కరెక్ట్గా ఒక 1 కప్పు వరకు సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇందులోనికి పిరికడాన్ని పొట్టి తీసుకొని పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. అలాగే మనం తీసుకున్నటువంటి ఆవాలు, జీలకర్ర, మెంతులను కొంచెం దోరగా ఫ్రై చేసుకొని చల్లగా అయిన తర్వాత ఈ విధంగా పొడి చేసుకొని ఈ మిశ్రమంలోకి వేసుకోవాలి. వీటన్నింటినీ ఇందులోనికి వేసుకున్న తర్వాత మనకు వెల్లుల్లి రెబ్బల పేస్ట్ని కూడా ఇందులోనికి వేసుకోవాలి. చూడండి, మనం తీసుకున్నటువంటి 1 కప్పు వరకు వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని ఇందులోనికి వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1 కప్పు వరకు మిర్చి పౌడర్ని కూడా తీసుకొని ఇందులోనికి వేసుకోవాలి. అలాగే ఒక 1 కప్పు వరకు పల్లి నూనెను కూడా తీసుకొని నేను ఇందులోనికి వేసాను. మనం పచ్చళ్ళలోకి ఎక్కువ పప్పుల నూనెలను వాడితేనే మనకు పచ్చళ్ళు అనేటివి చాలా రుచిగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను పల్లి నూనెను తీసుకొని ఇందులోనికి ఒక 1 కప్పు వరకు వేసాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నింటిని కూడా మామిడికాయ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మరొకసారి చెప్తున్నాను. మీరు ఏ గిన్నెతో అయితే ఈ మామిడికాయ ముక్కలని కొలుచుకుంటారో 4 గిన్నెల మామిడికాయలకి మనం 1 గిన్నె మిరం పొడి, అలాగే 1 గిన్నె వరకు ఉప్పు, 1 గిన్నె వరకు నూనె వేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి మొత్తం కలిపి ఒక 1/2 వంతు గిన్నెలోకి వచ్చేంత వరకు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నింటిని కూడా ఈ విధంగా మామిడికాయ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నటువంటి మామిడికాయలన్నింటిని కూడా మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి లేదంటే ఒక గాజు కంటైనర్లోకి ఈ మామిడికాయ ముక్కల్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్లో చూడండి, ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉంది కదా, అలాగే ఉప్పు కూడా మొత్తం కరగలేదు కదా. మనం 1 రోజు వరకు దీన్ని ఈ విధంగా కంటైనర్లో వేసుకొని మూత పెట్టుకొని బాగా ఊరబెట్టుకోవాలి. మనకు 1 రోజు వరకు మొత్తం అలాగే మూత పెట్టేసి క్లోజ్ చేసి ఉంచండి. ఆ తర్వాత మరుసటి రోజు మూత తీసి చూడండి, మనం మామిడికాయలలో వేసినటువంటి ఉప్పు, నూనె, కారం మొత్తం ఈ విధంగా మామిడికాయలకు బాగా పట్టేసి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతూ కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి స్పూన్ని తీసుకొని ఈ విధంగా మామిడికాయ ముక్కలన్నింటినీ బాగా కలుపుకోవాలి. అలాగే మనకు ఉప్పు, కారం అనేది
కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కొంచెం తక్కువగా అనిపిస్తే మరి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు మనం ఎంతో సింపుల్గా చేసుకునేటటువంటి ఈ ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.